అందరికి నమస్తే. మనతో మన స్టూడియోలో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. అలాగే ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది కూడా. నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్, మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కేరళ అయితే వెళ్ళారు సార్ క్యాంపెయినింగ్కి. దీని గురించి మీరు ఏమంటారు? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరిది పై చేయ అవకాశం ఉంది? దీని గురించి వివరిస్తారా? మనకిప్పుడు సీఎం రేవంత్ అన్న మన తెలంగాణ రాష్ట్రంలోనే హీరో కాదు, భారతదేశం అంతా హీరో ఇప్పుడు. ఎందుకంటే కులగణన ఎక్కడా చేయని కులగణన చేపట్టాం. ఇక్కడ జరిగే డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇక్కడ నుంచి అందరూ కాపీ కొట్టే పరిస్థితి వచ్చింది. అలాగా సీఎం గారు, తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఐకాన్ లాగా అయిపోయింది. వివిధ ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు. అందుకని కేరళ రాష్ట్రంలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఐకాన్ హీరో కాబట్టి, ఒక బ్రహ్మాండమైన నడిపిస్తున్న తెలంగాణ గవర్నమెంట్ నడిపిస్తున్న సీఎం గారు కాబట్టి ఆయన ఇమేజ్ కూడా అక్కడ ఉపయోగపడుతుందని అధిష్టానం వర్గం వారు, ఏఐసిసి వాళ్ళు అక్కడికి క్యాంపెయిన్కి పంపించాలి అవకాశం వచ్చింది. ఇంతకుముందు కూడా ఎలక్షన్స్ చూసాం, క్యాంపెయిన్కి వెళ్ళారు సీఎం గారు. అక్కడ కూడా ఇది ఎంతో కొంత ప్రభావితం చూపిస్తుందని పంపించారు. మీరు ఖచ్చితంగా యూడిఎఫ్ అంటే కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, ముస్లిం పార్టీ, సిఎంపి, కమ్యూనిస్ట్ పార్టీ, ఈ కొన్ని అన్నీ కలిపి యూడిఎఫ్గా అక్కడ పోటీ చేసి ఉంది. ఈ గ్రూపు యూడిఎఫ్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. మీకు రేపు రిజల్ట్స్ రోజు మీరే చూస్తారు. అక్కడ బీజేపీని ఆదరించే పరిస్థితి లేదు, ఎవరు నమ్మరు కూడా. సో అటు క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకున్నా లేదు, అక్కడ చేసే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులు కావచ్చు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండే అభిమానం కావచ్చు, ప్రతిదీ ఓటు రూపంలో మారి ఖచ్చితంగా యూడిఎఫ్ గ్రూప్కి, అలయన్స్కి ఓటేసి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తారు. కాబట్టి రేవంత్ అన్న వెళ్ళిన ఈ 2 రోజుల క్యాంపెయిన్ ఎంతో కొంత ప్రభావం చూపించి విజయం సాధించి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఆ రేవంత్ అన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇంకా ఏదన్నా సలహాలు ఉన్నా కూడా మాకు ఇస్తే మేము ఫార్వర్డ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. సో చూసారు కదా, ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి న్యూస్ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరికైనా సరే ఛానల్ని లింక్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.